తిరుమలలో కల్తీ నెయ్యిపై వస్తున్న ఆరోపణలపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించారు. ప్రతిదీ కల్తీ అవుతున్న ఈ కాలంలో తిరుమలలో స్వామివారి ప్రసాదాలను తయారు చేసే నెయ్యి క్వాలిటీని చెక్ చేసేందుకు ఇప్పటి వరకు టెస్టింగ్ ల్యాబ్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇంకా చెప్పాలంటే ఇది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు. టీటీడీ దేవస్థానం ఇండిపెండెంట్ బాడీ అని, దానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదన్నారు. గతంలో నెయ్యిని సప్లై చేస్తున్న సంస్థలను పక్కన పెట్టి రివర్స్ టెండరింగ్ పేరుతో తక్కువ ధరకు నెయ్యిని సప్లై చేసే సంస్థలకు కట్టబెట్టడం వలన ఎలాంటి ఉపద్రవాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. చీఫ్ గా దొరికే నెయ్యిని సబ్బుల తయారీలో వినియోగిస్తారని, అటువంటి నెయ్యితో స్వామివారి ప్రసాదం తయారు చేయడం ఏంటని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఆవు నెయ్యిలో మరి పందికి సంబంధించిన కొవ్వు, అలాగే యానిమల్ మటన్ టాలో అంటారు, ఆ కొవ్వు పదార్థం మరి ఇవన్నీ మరి కలిసినాయి అని చెప్పి మరి ల్యాబొరేటరీ టెస్టుల్లో నిరూపితమై మరి ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ కూడా చేశారని చెప్పి మరి తెలిసిన తర్వాత భక్తుల మనోభావాలు చాలా చాలా దారుణంగా దెబ్బతిన్నమాట వాస్తవం. నిన్న సాయంత్రం కూడా ఛానల్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ కొన్ని బ్లూ ఛానల్స్ తప్ప మరి మెజారిటీ ఛానల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని టేకప్ చేసినాయి. ఇక్కడ కల్తీ అన్నది నిజం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈఓ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 350 రూపాయలకో 370కో నెయ్యి ఇచ్చేస్తానంటే నెయ్యి ఎవడిస్తాడు? ఆవు నెయ్య? మామూలుగా నెయ్యిలో కూడా మరి గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి కాస్ట్లీ కదా. పాలు కొంచెం రిటైల్లో మారుతూ ఉంటుంది, బట్ హోల్సేల్లో టన్నుల లెక్కన కొన్నప్పుడు 500 రూపాయలకి అలా కొంటున్నారు. ఇది 320. మరి 320 కొన్నామని చెప్పి ఏదో రివర్స్ టెండర్లో అంత సేవ్ చేసాం ఇంత సేవ్ చేసామని చెప్పి మాట్లాడటం కోసం మరి అదైతే 100 రూపాయలు కూడా ఉండదు. అదంతా సబ్బుల తయారీలో